ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, రక్షణ, ఓబీ, డిస్పాచ్ సంక్షేమంలో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం పేర్కొన్నారు. సిఐండ్ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించిన సిఐండ్ఎండీ బలరాం శనివారం నస్పూర్ కాలనీలోని డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన నూతన డిజిటల్ ఎక్స్రే సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐండ్ఎండీని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముస్క సమ్మయ్య, ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, ఉపాధ్యక్షులు శంకర్రావు, కుమారస్వామి, కేంద్ర నాయకుడు కె సురేందర్ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి పానకంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, జిఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐండ్ఎండీ మాట్లాడుతూ శ్రీరాంపూర్, నస్పూర్లోని కాలనీల్లో 16 కోట్ల రూపాయలతో సురక్షితమైన తాగునీరు సరఫరాను ప్రారంభించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ 8 రాష్ట్రాల విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తుందన్నారు. తనకు సిఐండ్ఎండీ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా కృషి చేసి నిర్వర్తిస్తానని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం పర్సనల్ పి హనుమంతరావు, డివైసీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే అందరికి కూడా పేరు పేరు మరొకసారి ఒక చక్కటి ఎక్స్రే యూనిట్ మన డైరెక్టర్ పాగా ఉన్న బలరాం గారు ఆదేశాలు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ కాంతారావు గారు. జనప్రసాద్ గారికి, జిఎం పర్సనల్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఎక్స్రే యూనిట్ ని మనకి ఎక్స్రే ఎలింజర్స్ ఎక్స్రే దీనిలో లెస్ రేడియేషన్. మామూలు మాన్యువల్ ఎక్స్రే అయితే కనుక 5 రేట్స్ అయ్యాలో నౌ వీ కెన్ హ్యావ్ ది టోటల్ బాడీ ఎక్స్రేస్, అన్ని రకాల ఎక్స్రేస్ కూడా. అలాగే నస్పూర్ డిస్పెన్సరీ కానీ, ఆర్కే డిస్పెన్సరీలో కానీ మన ప్రీతమ లాబొరేటరీ సర్వీసెస్ ఇప్పుడు యాక్చువల్గా నస్పూర్ కానీ ఆర్కే కానీ యాక్చువల్లీ ఈరోజు శ్రీరాంపూర్ వచ్చే ప్రోగ్రామ్ లేదు. అండ్ ఆర్జీవన్ ఆర్జీ చూసుకుందాము, అండ్ ఏరియా హాస్పిటల్, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవన్నీ చూసుకుందాం అనుకున్నాను. కానీ మనం ఈరోజు ఎస్ఐ మిషన్ ఇనాగ్రేషన్ అంటే ఇంకా మెడికల్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అవుతుందంటే నేను వచ్చేస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చాక 10-15 మందితో ఈ ఏర్పాటు అది ఇనాగ్రేషన్ అయిపోతుంది అనుకున్నా, కానీ మొత్తం స్టాఫ్ మొత్తం ఉన్నారు. సరే, ఓకే, ఫస్ట్ టైం మనం ఏరియాకి వచ్చాం కాబట్టి సిఎండి హోదారు ఓకే ఈ విషయస్కి మీ యొక్క ప్రేమాభిమానాలకు నేను కృతజ్ఞుని, నేను అందరికీ ధన్యవాదాలు. అండ్ తర్వాత కంపెనీ మనకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు, అలాగే అందరి ఎమ్మెల్యేలు కలిసి ఈ యొక్క పదవిని, ఒక గొప్ప హోదాని నాకు కల్పించారు. సో ఇది రావడానికి మీరందరూ కూడా కారకులు అంటారు. ఎందుకంటే నేను చేసే పనిని మీరు గుర్తించి చాలా చోట్ల గొప్పగా చెప్పిన వాళ్ళలో మనకి జనప్రసాద్ ఇప్పుడు ఉండనే ఉంటారు, మీకు జేమ్స్ గారు ఉన్నారు, సీతారామయ్య గారు ఉన్నారు. అందరూ అంటే ఒక మంచి పనిని గుర్తిస్తారు మీరు. అండ్ దానికి థ్యాంక్ యూ వన్స్ అగైన్ జనక్ గారు, సీతారామయ్య గారు అండ్ ఆల్ ఆఫీసర్స్. ఒక కంపెనీ నా కాదు, నా కొద్దిగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, కానీ ఈ రెస్పాన్సిబిలిటీని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను. అండ్ మొన్న రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాను, ఎప్పుడైతే ప్రొడక్షన్, డిస్పాచ్, ఓబీ, సేఫ్టీ ఈ విషయాలు మాత్రం ఏమాత్రం ఎక్స్క్యూజ్ అనేది ఉండను. ఖరాఖండిగా చెప్తాను, ఇప్పుడు అంటాను. ఈ 4 విషయాలు ఎవరు కూడా మన సహచర డైరెక్టర్కు, జీఎంలకు చెప్పాను. ఈ విషయంలో ఒక డిస్కషన్ కూడా చేయను, ఇవి కావాల్సిందే.
మిగతా విషయాలు వెరిఫై చేయండి, మీరు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అంటే ఇంకా వెరిఫై చేయండి, ఇంకా బిల్డింగ్ కడతాము, ఇంకా ఫెసిలిటీ పెడతాం. దాంట్లో నేను చాలా సెన్సిబుల్గా ఉంటాను అండ్ మీకు కావాల్సిన కూడా మనం డిస్కస్ చేద్దాము, అవన్నీ చేసుకుంటాం. కానీ ఇంపార్టెంట్ థింగ్ సేఫ్టీ, ప్రొడక్షన్, డిస్పాచ్ అండ్ ఓపీ, ఇవి దీంట్లో మాత్రం దెర్ ఇస్ నో ఇష్యూ. అందుకోసమని ఈరోజు మనము అక్కడ ఓసీలో కానీ అండర్ గ్రౌండ్ మైన్లో కార్మికులకు కలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళేమీ పెద్ద నేను కొత్తగా కోరిక లేదు, ఏమీ లేదు, సింపుల్ విషయాలు, మంచి నీటి, సురక్షిత తాగునీరు అదే అడిగారు. చిన్న విషయం, అది చేయకపోతే ఏం చేస్తుంది చెప్పండి, అది 100% చేయాల్సిందే. శ్రీరాంపూర్లో 16 కోట్ల రూపాయలతో మనము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఈ నేరాకలో ప్రారంభిస్తున్నాము. అలాగే గోదావరిలో కూడా 14 కోట్లతో ఈ నేరాకలో మనం ఇనాగ్రేట్ దాన్ని మేము శంకుస్థాపన చేసుకుంటాము. ఆ తర్వాత హాస్పిటల్స్ వెరీ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్. ఈరోజు కూడా మనము ఎక్స్ట్రీమిషన్ లేటెస్ట్ డిజిటల్ ఎక్స్ట్రీమిషన్ మనము ఇనాగ్రేట్ చేసుకున్నాము. మన రేడియేషన్ కూడా చాలా తక్కువ ఉందని రమేష్ గారు చెప్పారు. సో అలా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండరు డాక్టర్లు, దాని మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందే. అది చేస్తేనే నాకు మేజర్ 44,000 మంది కార్మికులు కోరుకుంది కావడానికి 10 మందిని పరిగెస్తే ఏమీ కాదు, పరిగెత్తించాల్సిందే, పని చేయాల్సిందే. డెఫినెట్లీ మన హాస్పిటల్ని ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటాం అందరి కోసం. ఈరోజు ఒక మంచి దినం, ఎందుకంటే ఇదే బలరాం గారు డైరెక్టర్ ఫైనాన్స్గా ఉండి మనకి ఆ డిజిటల్ ఎక్స్రేని శాంక్షన్ చేశారు. మరి ఇప్పుడు వారు చైర్మన్గా దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అలాగే మనకి ఈ ప్రాంతంలో బహుశా సింగరేణిలో అన్ని ప్రాంతాల కంటే ఇది 2-3 రెట్లు 4 రెట్లు కూడా ఎక్కువ కార్మికులు అధికారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎల్లందులు ఇలాంటి వాటితో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ కంటే ఎక్కువ కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా కావాలి. మెడికల్ ఫెసిలిటీస్ కావాలంటే ముఖ్యంగా డాక్టర్స్ కావాలి. ఇవాళ మనం మన హాస్పిటల్స్ బిల్డింగులు చూసుకుంటున్నాం, కానీ డాక్టర్స్ స్పెషలిస్టులు లేక మనం చిన్నదానికి కూడా బయటికి రిఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు మంచిర్యాలలో పనిచేస్తున్న దాదాపు డాక్టర్లు అందరూ మన ఏరియా హాస్పిటల్లో పనిచేసిన స్పెషలిస్టులు. మరి ఈనాడు అలాంటిది లేక ప్రతి చిన్న విషయాన్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి. ఒక్క ప్రాణాన్ని మనం కాపాడినా చాలా, అది లక్షల వేల కోట్ల. మరి ఇవాళ మనం శ్రీరామపురం నుంచి కార్మికులందరూ ఈ ప్రాంతంలో ఉంటారు ఎక్కువ. ఇక్కడ నుంచి రామకృష్ణాపురం అంటే దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల దూరం ఉంటారు. మరి అక్కడికి పోయే వరకు కూడా అత్యవసరమైనటువంటిది కొన్ని కావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక కనీసం 50 బెడ్స్ హాస్పిటల్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో కార్మికులకి మంచి సౌకర్యం ఉంటుంది. అట్లనే ఈ పక్కన కొంత స్థలం కూడా ఉన్నది. ఈ ఎక్స్టెన్షన్ కొరకు ఈ పక్క ఉన్నటువంటి వాటిని మన హాస్పిటల్ కలుపుకొని దీన్ని చేస్తే బాగుంటుంది. అట్లనే స్టాఫ్ నర్సెస్ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది గవర్నమెంట్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయారు, ఇంకా షార్టేజ్ ఉంది. సరే వార్డ్ బాయ్స్ కొంతమందిని మనం రిక్రూట్ చేస్తాం, వచ్చారు. అట్లనే మిగిలినటువంటి వాటిని కూడా టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా మనం చేస్తే, ఇప్పుడు మనం మిషనరీ కొంటున్నాం, దానికి టెక్నీషియన్ లేకపోతే అది నిరుపయోగంగా ఉండిపోదు. అందుకని టెక్నీషియన్స్ని వీళ్ళని కూడా మనం తీసుకునే పద్ధతిలో ఉంటే బాగుంటుంది. మంచిర్యాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు పట్టణంను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ కార్మికులకు సబ్బులు, నూనె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రతతో మంచిర్యాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుద్ధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఖరాఖండిగా చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. కార్మికులకు యూనిఫామ్తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పనిలో మాత్రం అశ్రద్ధను సహించనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల సౌకర్యాలు, వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాబోయే వైస్ చైర్మన్ సల్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు, అదేవిధంగా వచ్చిన కౌన్సిలర్లు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి కార్యక్రమం ఇద్దరు మొదలు పెడితేనే ప్రజలందరికీ మీకు సేవ చేస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది. తప్పకుండా ఇంక నేను చెప్పేది ఒకటే, మంచిర్యాల విభాగం 2 సార్లు నెంబర్ 1 మున్సిపాలిటీకి వచ్చింది. ఒక సంవత్సరం 2 నెలల కూడా మీరు అందరూ కష్టపడితే మళ్ళీ నెంబర్ 1 చేసుకుందాం మనం. దానికి మీ శ్రమ, మీ కష్టం నాకు కావాలి. మీ కష్టం ఒక్క ఇంత కూడా ఉంచుకునేది లేదు. మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు చేస్తా. మీరు నాకు సంబంధించిన మున్సిపాలిటీని ఎవరు కంప్లైంట్ చేయకుండా చెప్తుంది ఇది కంప్లైంట్ చేయకుండా మీరు చేయండి. తర్వాత మీకు వచ్చేస్తా, మీకు కావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని ఇప్పించే బాధ్యత నాది. అందరూ మిగతా మున్సిపాలిటీ కన్నా కూడా ఎక్కువ ఇప్పిస్తారు, కానీ మీరు కష్టపడి పని చేయాలి. మీరు 8 గంటల డ్యూటీ అని కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు 6 గంటలు చేసినా మంచిగా, కానీ ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి. 8 గంటలు చేస్తారో 6 గంటలు చేస్తారో మనకు సంబంధం లేదు. ఆ ఏరియా క్లీనింగ్ కావాలి. తర్వాత యూఆర్ గోయింగ్ ఫర్ సివిల్ కమిటీస్. ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ వార్డుకి ఎవరు ఆ లైన్కు వాళ్ళ పేర్లు, పర్టికులర్స్, మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్స్ నెంబర్, మిగతా వాళ్ళ నెంబర్లు పెడితే ఆ పెద్ద మనుషులు ఆ వార్డులు ఎవరైతే ఉంటే పార్టీలకు సంబంధం లేదు, ఓన్లీ సివిల్ కమిటీస్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం. వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు పనిచేసిన సంతకాలు పెడితేనే లెక్క. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి. మొత్తం మున్సిపాలిటీ కనీసం ఇట్లా ఒక 3000 మందిని తీసుకొస్తే బయటికి మనం సూపర్వైజ్ చేసే పని సగపనాలు చేస్తారు. ఇక మీకు సంబంధించి ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ అలౌట్ చేయాల్సింది. బట్టలు ఏదైతే యూనిఫామ్ దానికి ఉతకడానికి కూడా పైసలు ఇవ్వాలి. అది కూడా ఫిక్స్ చేసి ఎంతైతే సూచిస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే దాన్ని బట్టి చేస్తాం. ఖచ్చితంగా నేను మీకోసమే పనిచేస్తాను నేను సందేహం. అట్లానే మున్సిపాలిటీలో ఏ రకమైన అశ్రద్ధ జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను సాధించాను. మీ పని మీరు ఎంత మంచిగా చేస్తే నాకు అన్ని మీకు డబ్బులు నేను చేస్తాను. అన్నిటికీ ఇంకొకటి చెప్తాను, ఎవరు కరప్షన్ చేసినా కూడా మీ కానీ మొదలెడితే ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఉండద్దు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే నాకు సంబంధం లేదు. వాళ్ళు మా వాళ్ళ నేను రాను. ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడ కూడా ₹1 ఎక్కడ జరిగినా ఒప్పుకోండి. రేపు మంచినీళ్ళు ఇస్తున్నాం. అశోక్ రోడ్లో 10:30కు మంచినీళ్ళకి ఇచ్చుకోవడం కార్యక్రమం జరుగుతుంది. 20 సంవత్సరాల సమస్య పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఏదో ఒక్కరోజు ఇచ్చి బంద్ చేసి కొబ్బరికాయ ఓడిపోయి కాదు. ఖచ్చితంగా ప్రతిరోజు 2 గంటలు అనుకున్నా కానీ కొన్ని ఇంకా రిపేర్ నడుస్తున్నాయి కాబట్టి రేపటి నుంచి గంట పావు రోజు వస్తుంది. అవి కూడా మంచినీళ్ళే. 4 కింద చేయబట్టి నేనే తాగి చూపిస్తాను, మీకు వేరే వాళ్ళు అవసరం లేదు. అవి తాగే నీళ్ళే, ఏ రకమైన ఇబ్బంది లేదు. కాదు మీరు కన్నా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా చెప్పిన, నేను కూడా చేయిస్తాను. ప్రతి 3 రోజులకు శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాను. ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ 3 సార్లు నేను టెస్టింగ్ చేయించినాం. ప్రతిరోజు మళ్ళా ఎండాకాలంలో మున్సిపాలిటీలో ట్యాంకర్లు పెట్టద్దు, ప్రైవేట్లో ట్యాంకర్లు పెట్టద్దు. ఇక్కడ కూడా నాకు నస్పూర్లో కానీ మంచిలో కానీ ట్యాంకర్ అనేది కనబడదు. ఆ రకంగా మంచిగా చేస్తున్నాం. రేపు మంచిలో నస్పూర్ 2 ఇస్తున్నాం, ఎల్లుండి లక్ష్మీపేట ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త 20,000 పని ఒక్కసారి చేసాం కాబట్టి ఒక 4 రోజులు చిన్న సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులు ఉంటారు, చేసుకుంటే పర్మనెంట్గా ఇస్తే నీళ్ళు మీకు మళ్ళీ నీళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటీవల గుండెపోటుతో అకాల మరణం పొందిన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల జిల్లా పద్మశాలి కుల బాంధవులు దేవుణ్ణి ప్రార్థించారు.
ఈ సందర్భంగా శనివారం చున్నంబట్టివాడలోని లయన్స్ క్లబ్ భవనంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభాకర్ ఆత్మకు శాంతి జరగాలని కోరారు. పద్మశాలి సంఘం రాష్ట్రంలో బలోపేతం కావడానికి చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఎంతో పరితపించారని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గాదాసు బాపు, ప్రధాన కార్యదర్శి వేముల వీరస్వామి, గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, పట్టణ అధ్యక్షులు రామ్ సత్తయ్య, ప్రధాన కార్యదర్శి దుస్స తిరుపతి, ఉపాధ్యక్షులు వెంగల కొమరయ్య, లక్షటిపేట మండలాధ్యక్షులు వేముల రాజగురువయ్య, నస్పూర్ ఉపాధ్యక్షులు దేవసాని నాగరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్, జైపూర్ మండలాధ్యక్షులు వేముల మల్లేష్, శివారం సర్పంచ్ ఆవిడపు గణేష్, హాజీపూర్ మండలాధ్యక్షులు కుటుంబరావు, నల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే మత్స్య ప్రభాకర్ ఈరోజు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివంగత శ్రీ మత్స్య ప్రభాకర్ గారి ఆత్మశాంతి కోసం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యం లోపల వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మత్స్య ప్రభాకర్ రావు గారు ఏదైతే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షునిగా రాష్ట్రమంతా కూడా పర్యటించి పద్మశాలి సమాజం యొక్క ఐక్యత కోసం, పద్మశాలి సమాజం యొక్క అభివృద్ధి కోసం, కుల బాంధవుల యొక్క అభివృద్ధి కోసం వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది. మత్స్య ప్రభాకర్ రావు గారి యొక్క కృషి ఏదైతే పద్మశాలి సంఘం కోసం వారు కృషి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఎనలేనటువంటి సేవ చేయడం జరిగింది. కానీ వారు అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ మధ్యకాలంలో కూడా మరణించడం జరిగింది. వారి మరణం అనేటువంటిది పద్మశాలి సమాజానికి, పద్మశాలి సంఘానికి కూడా తీరని లోటు. వారు ఏదైతే పద్మశాలి సంక్షేమం కోసం, పద్మశాలి సమాజం యొక్క అభివృద్ధి కోసం వారు ఏవైతే ఆకాంక్షలతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో వారి ఆకాంక్షల సాధన కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి అదే వారికి ఘనమైనటువంటి నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దివంగత మత్స్య ప్రభాకర్ రావు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ మధ్యలో మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన కొద్ది కాలం లోపలనే ఆయన 33 జిల్లాలు, ఒక వారం రోజుల లోపల 33 జిల్లాల పర్యటించి పద్మశాలి కులాల అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చి ఆయన ఒక పద్మశాలి సంఘ ప్రెసిడెంట్గా ఎదగడం జరిగింది. ఆయన ఆశయం అంతా ఒకటే, మనమెంతో మనకంతా అనే ఉద్దేశంతో ఆయన రాజకీయంగా మన వాళ్ళు ముందుండాలి, మనకు సీట్లు రావాలనే ఉద్దేశంతో సరూర్ నగర్లో కూడా పెద్ద బహిరంగ సభ కూడా ఆయన పద్మశాలి శంకారావు అని చెప్పి బహిరంగ సభ పెట్టడం కూడా జరిగింది. ఆయన ఆశయాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆశయాలను మేము అందరం మా పద్మశాలి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మొత్తం యావత్ తెలంగాణ అంతా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ మధ్యంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే కొద్ది కాలం పరిధి లోపడే తెలంగాణ స్టేట్ ఆయన గుర్తించి కొండా లక్ష్మణ బాపూజీ ఉత్సవాలను జరుపుకోవాలనేటువంటి మత్స్య ప్రభాకర్ పిలిపించే వారికి అమౌంట్ కూడా చెప్పడం ఘనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన మా మధ్య లేకున్నా కూడా ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తాం. ఏదైతే ఆయన చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి మేము పద్మశాలి ప్రాంత పద్మశాలి తెలంగాణ మంచిర్యాల జిల్లా పద్మశాలి తెలంగాణ నుండి వాళ్ళ కుటుంబానికి ప్రధాన కానుభూతి మేము తెలియజేస్తూ ఉన్నాం. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నస్పూర్ మున్సిపాలిటీలో సీతారాంపల్లి గ్రామానికి చెందిన టీమ్ యూనిటీ యువత ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు. దాదాపు 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుర్మిల వేణు, సహకార సంఘం డైరెక్టర్ ధర్ని మధు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పడాల రవీందర్, గ్రామ పెద్దలు పొనగంటి రంగారావు, దెబ్బటి రామన్న, టీమ్ యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. అయినటువంటి సీతారాంపల్లి గ్రామంలోని టీమ్ యూనిట్ అనే యువత తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మరి ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహాయంతో ఈరోజు సీతారాంపల్లి హై స్కూల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి యువత అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ యువత ఇలాంటి విషయాల్లో ముందుండాలని ఈ యొక్క టీమ్ యూనిట్ వాళ్ళు మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి యువత అంతా కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి నాకు ఇలాంటి అవకాశం వీళ్ళతో పాటు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ టీమ్ యూనిటీ సభ్యులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ టీమ్ యూనిటీలో రక్తాన్ని ఇచ్చినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో సీతారాంపల్లిలో టీమ్ యూనిటీ సభ్యుల ఆధ్వర్యంలో తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు మరియు ఎవరైతే అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉంటుందో గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పంచాలకు వచ్చేటువంటి వారి కోసం వీళ్ళు టీమ్స్ యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యువత అనేది తలుచుకుంటే ఏదైనా అయితే అనే ఉద్దేశంతో వీళ్ళు మొట్టమొదటి కార్యక్రమము రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసడం అనేది ఒక ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడినట్టే. ఒక యూనిట్ ద్వారా ఒక రక్తం ఇవ్వడం ద్వారా ఒక రక్తమే కాకుండా ప్లాస్మా తీస్తామండి. దీనికి సంబంధించిన ఎస్డిపికి సంబంధించిన ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది, ఎఫ్ఎంపీ తీయడం జరుగుతుంది. ఒక 3 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఒక రక్తం ఇవ్వడం ద్వారా 3 ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ టీమ్ యూనిటీ వాళ్ళు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని చాలామంది యువత స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు యువత ముందుగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళకు చేదోడు వాడుగా నిలిచినటువంటి నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు గారికి మరియు ధర్ని మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తు నస్పూర్ మున్సిపాలిటీ వార్డు సీతారాంపల్లిలో కమ్యూనిటీ సభ్యులమైన మేము ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ మా విలేజ్ సభ్యులు బయట తెలిసిన స్నేహితులు కూడా రావడం జరిగింది. ఎందరో సింగరేణి కార్మికులు కూడా రావడం జరిగింది, వచ్చి రక్తదానం చేశారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు టీమ్ యూనిటీ. సో మేము ఇట్లాంటి ఇంకా ముందు చేయాలని అనుకుంటున్నాం. ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలని కూడా మా ఆలోచన ఉంది. దీనికి ఊరు సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మాలాంటి కాబోయే మున్సిపల్ చైర్మన్ కానీ, ఇట్లాంటి పెద్దలు కానీ మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని కొంచెం ముందుకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. ఇట్లాంటివి ఫర్దర్గా చేయాలని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకొని మంచిర్యాలలోని హైటెక్ సిటీ ఏషియన్ టవర్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం ఏషియన్ టవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. సుమారు 60 మంది మహిళలు పోటీలో పాల్గొని పండుగ సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ రంగులతో అందమైన ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ టవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బేతి బాలరాజు, కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు వడ్ల కిష్టయ్య, బండి శ్రీనివాస్, సారయ్య, నాయుడు, సత్యనారాయణ, రామారావు పాల్గొన్నారు.
మరి రంగోలి అనేది మనం ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటాం. సో కంగ్రాచులేషన్స్ మలత. 13th బ్లాక్. ఈరోజు హైటెక్ సిటీలోని ఏషియన్ టవర్స్ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాలనీలోని మహిళలందరూ దాదాపు ఒక 60 మంది ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క సంక్రాంతి ఉట్టిపడేలా తీరొక్క రంగులతో ఈ యొక్క సంక్రాంతి ఉద్దేశించి వివిధ రకాలైనటువంటి రంగులను మరియు సంస్కృతిని ఉట్టిపడేలా తమ యొక్క ముగ్గుల ద్వారా అందరికీ ముందుగానే సంక్రాంతి వచ్చేలా తెలియజేస్తూ అందరూ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ పాల్గొన్నందుకు మా యొక్క ఏషియన్ టవర్స్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అనగా ముందుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేక బహుమతులుగా ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముగ్గుల యొక్క కార్యక్రమం మా కాలనీలో దాదాపు 10 సంవత్సరాల కాంచి నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము ఏషియన్ టవర్స్లో ముగ్గుల పోటీకి వచ్చినాం. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ అందరూ చాలా బాగా ముగ్గులు వేసిర్రు. అందరి ముగ్గులు బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే జరుపుకుంటాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్స్ హ్యావ్ బీన్ నియర్లీ 12 years ఏషియన్ టవర్స్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ ప్రతి పండుగ not only Sankranti, every festival is celebrated with equal enthusiasm and spirit. Be it Christmas or Muslims का वो Muharram वगैरह होंदो या हिंदी दसरा के संक्रांति, whatever Hindu festivals होंदो, every festival is celebrated with equal spirit and enthusiasm, and we feel together as a community here. And यहाँ पे हर कंप्लीट इंडिया का जो यूनिवर्सिटी इन डाइवर्सिटी है, that in Asian Towers is the real replica of that. You can give the exact definition of university in diversity can be seen in Asian Towers. And I thank Asian Towers Welfare Society for handling, for encouraging the spirit of humanity, the spirit of togetherness in us over here. Thank you. హాజీపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సైకిల్ రేస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. శనివారం మండలంలోని బుగ్గగట్టు వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన సైకిల్ రేస్ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. మొదట హాజీపూర్ ఎస్ఐ నరేష్ తో పాటు ప్రజాప్రతినిధులు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. 5 విభాగాల్లో జరిగిన పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో వీక్షకులు రావడంతో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ప్రతి విభాగంలో మొదటి బహుమతి షీల్డ్తో పాటు 2000 రూపాయల నగదు, రెండవ బహుమతి షీల్డ్తో పాటు 1000 రూపాయలు అందజేశారు. కాగా 1-2వ తరగతుల విభాగంలో మొదటి బహుమతి కొత్తపల్లి ఆశిష్, రెండవ బహుమతి ఎనగందుల విశాలు గెలుపొందారు. 3-4వ తరగతుల విభాగంలో మొదటి బహుమతి జేబీ అద్నాన్, రెండవ బహుమతి స్నేహితులు గెలుపొందారు. 5-6 తరగతుల విభాగంలో గోపు చరణ్ కుమార్ మొదటి ప్లేస్, రెండవ బహుమతి తిప్పని రామ్ అఖిల్లు గెలుపొందారు. 7-8వ తరగతుల విభాగంలో మొదటి బహుమతి గోపు మహేష్, రెండవ బహుమతి రిషిలు గెలుపొందారు. 9-10వ తరగతుల విభాగంలో శివచరణ్ మొదటి స్థానం, గెల్లు సిద్ధులు రెండవ బహుమతి గెలుపొందారు. కాగా 7-8 తరగతి విభాగంలో ఫైనల్ రేస్ లో ఇద్దరు ఒకేసారి రీచ్ కావడంతో ఉత్కంఠకు దారితీసింది. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంపైర్లు విజేతను ప్రకటించారు. పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందించిన వారిలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, జెడ్పీటీసీ పుస్కూరి శిల్పా శ్రీనివాసరావు, గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీరాజయ్య, కందుల రమేష్, శ్రీనివాస్ గౌడ్, బేరపోచయ్య, ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు, అత్తె శ్రీనివాసులు స్పాన్సర్లుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, బీజేపీ మండల అధ్యక్షుడు
బొలిశెట్టి తిరుపతి, సిపిఐ మండల కార్యదర్శి దేవి పోచన్న, ముడిమడుగుల శ్రీనివాస్, మట్టపల్లి సత్యనారాయణ, ఏఎస్ఐ చాంద్ పాషాలు పాల్గొన్నారు. First and second class and third and fourth, fifth and sixth, seventh and eighth, ninth and 10th. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సైకిల్ రేస్లో పాల్గొన్న పిల్లలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన హాజీపూర్ మండల ప్రెస్ క్లబ్ వాళ్ళు ఇలాంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించి పిల్లలని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అది ఇవే కాకుండా మరి ఎన్నో పిల్లలు సెల్ ఫోన్కి చాలా కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం చాలా తక్కువైంది. కాబట్టి ప్రతి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళను ప్రోత్సహించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మీకు కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలకు, తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలను కూడా ఒక వేదిక తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఈ ఇయర్ పార్టిసిపేట్ కూడా డబుల్ అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే మీరు చదువులో పైకి రావాలంటే ఆటల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి. ఈ రోజులలో ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైనాయి కావున ఇట్లాంటివి ప్రోత్సహించి మీ స్కూళ్ళల్లో కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన హాజీపూర్ మండలంలో ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగిన సైకిల్ రేస్ పోటీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సైకిల్ రేసు పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. ఎవరో ఒకరు అంటే ఫస్ట్ రేస్, సెకండ్ రేస్ అలా ఉంటాయి, గెలుపోవడం కూడా సహజము. దీంతోనే కాదు ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మీరు అందరూ పాల్గొనాలి. అలాగే పిల్లలకి కూడా ఫిజికల్గా యాక్టివిటీస్ చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వయసులో కూడా ఎంతో హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుట్బాల్లో కానీ మనము తినగానే ఇట్లా ఇంట్లో కూడా యాక్టివిటీస్ లేకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటి ఊళ్ళలో జరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నాము మనము రోజు వాట్సాప్లో కానీ, పేపర్లో కానీ, న్యూస్లో కానీ. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా, ప్రతి స్కూల్లో మీరు వెళ్ళే పిల్లలు కూడా చాలా యాక్టివిటీస్ కూడా పాల్గొనాలి. మనకి ఎంతో మానసిక ఉల్లాసంగా కూడా ఉంటాము ఇలా యాక్టివిటీస్ చేయడం వల్ల. ప్రెస్ క్లబ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి చక్కని కార్యక్రమం పిల్లల్లో ఎంతో హ్యాపీనెస్ కూడా వాళ్ళు పెంపొందించినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఇయర్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేకంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా, పిల్లల బాధ్యత కూడా ఇట్లా సైకిల్ రేస్లో కూడా యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.